హలో ఎవరివన్, వెల్కమ్ టు ప్రవీణ్స్ ప్లానెట్. సో ఇవాళ మనం మాట్లాడుకున్న టాపిక్ ఏంటంటే, చాలామంది నన్ను ఈ మధ్యలో అడిగిన క్వశ్చన్, మన ఫాలోవర్స్ కానీ, బయట ఫ్రెండ్స్ కానీ, స్టూడెంట్స్ కానీ, లైక్ యూకే ప్లాన్ చేస్తున్న వాళ్ళు చాలామంది నన్ను అడిగిన క్వశ్చన్, ఏదైనా మంచి యూనివర్సిటీ ఉంటే చెప్పన్నా, లేకపోతే ఈ పలానా యూనివర్సిటీ ఎట్లున్నది, ఏ కోర్స్ అయితే మంచిగా ఉంటుంది, కొంచెం తక్కువ బడ్జెట్లో మేము ఎకనామికల్గా కొంచెం లైక్ చాలామంది మన నుంచి వచ్చిన మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే ఉన్నాయి కదా. సో చాలామంది అడుగుతారు అన్నట్టు అట్లా, ఏ యూనివర్సిటీ అయితే బాగుంటుంది అన్న, కొంచెం తక్కువ ఫీజులా, ఎట్లుంది, ఏ కోర్సు ఏంది ఏదని చెప్పేసి చాలామంది అడుగుతుంటారు. సో నేనేం చేసిన అంటే, కొన్ని యూనివర్సిటీస్ నేను కొంచెం రీసెర్చ్ చేసి, కొంచెం సర్చ్ చేసి, కొన్ని యూనివర్సిటీస్ ఫిల్టర్ చేసిన, ఒక 10 యూనివర్సిటీలు ఫిల్టర్ చేసిన. అందులో ఏ కోర్సు, ఒక్కొక్క కోర్సుకి ఒక్కో రకంగా ఫీజు ఉంటుంది కదా. సో దానిలో నేను ఏం చేసిన అంటే, కొన్ని యూనివర్సిటీస్ తీసి మనకి సూట్ అయ్యే రేంజ్లో, ఒక 10 to 15 lakhs మధ్యలో, మరీ ఎక్కువ కొన్ని కోర్సులు మనకు 20 lakhs దాకా పోతాయి. అనవసరంగా అంత పెట్టుకోకూడదు, ఎందుకు అనవసరంగా రిస్క్ అయిపోద్ది అని చెప్పేసి నేను కూడా అంత పెద్ద కోర్సులు ఏవి తీయలేదు. సో 10 to 15 lakhs మధ్యలో ఉన్న కోర్సు విత్ స్కాలర్షిప్స్. సో అదైతే మనకు లైక్ బెనిఫిట్ ఉంటుందని చెప్పేసి అట్లా ప్లాన్ చేశాను నేను. కొన్ని యూనివర్సిటీస్ నేను ఫిల్టర్ చేసి మీకు అవి చెప్తే ఏంది అని చెప్పేసి, ఒకవేళ మీ యూనివర్సిటీ అందులో ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ లేదు, లైక్ మాకు ఇంట్రెస్ట్ ఉంది అప్లై చేసుకుంటాం అనుకున్నా కూడా, మీరు డైరెక్ట్ వాళ్ళ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని ఒకసారి ఫీ స్ట్రక్చర్ మళ్ళీ మనం అప్పుడప్పుడు మారుతూ ఉంటాయి, చెప్పలేం. సో ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని మీరు ప్రాసెస్ చేసుకోండి. మీరు కంప్లీట్ ఇదే యూనివర్సిటీ పోవాలి, ఇదే కోర్సులు తీసుకోవాలి అని చెప్పేసి కాదు, మీ ఓన్గా మళ్ళీ మీరు రీసెర్చ్ చేసుకోండి. కాకపోతే నేను ఫిల్టర్ చేసి చెప్తున్నాయి, ఒకవేళ మీరు అందులో ఉంది, ఇది నాకు వర్కౌట్ అయ్యిద్ది అనుకుంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది లైక్ మీకు ఈ రీసెర్చ్ చేయడానికి కొంచెం ఈజీగా అయిపోద్ది అని చెప్పేసి నేను ఇది చేసిన అన్నట్టు. ఒకసారి అప్లై చేసే ముందు ఎప్పుడైనా మీరు క్రాస్ చెక్ చేసుకొని చేసింది బెటర్. ఒకవేళ మీరు ఓన్గా చేసుకునేమో, వేరే కన్సల్టెన్సీ నుంచి వెళ్తున్నాం అని చెప్పేసి అన్నా కూడా మీకు ఒక బేసిక్ ఐడియా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పేది వింటే ఒక బేసిక్ ఐడియా ఉంటుంది, సరే పలానా కోర్స్ అందులో ఉందా లేదా. మరి ఒకవేళ వాళ్ళు స్కాలర్షిప్ రాదన్నా కూడా, ఇప్పుడు నేను చెప్పిందల్లా మీ ఇప్పుడు నేను చెప్పే యూనివర్సిటీ మీద ఉందనుకోండి సపోజ్, అట్లెట్లుంటారన్న స్కాలర్షిప్ వస్తుంది కదా అని చెప్పేసి మీరు కూడా కన్సల్టెన్సీ వాళ్ళని అడగవచ్చు. సో మీకు ఈ బేసిక్ నాలెడ్జ్ ఉంటే మీరు అప్లై చేసుకున్నా చేసుకోవచ్చు, లేదంటే మీ తరపున ఎవరైనా అప్లై చేసినా కూడా మీకు ఒక నాలెడ్జ్ ఉంటుంది, మీకు ఒక ఐడియా ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఇది ఫిల్టర్ చేసిన. ఒకసారి చెక్ చేసుకోండి మీ యూనివర్సిటీ ఇందులో ఉందా లేదా, మీ కోర్స్ ఇందులో ఉందా లేదా అని చెప్పేసి. ఇది ఎందుకు చెప్తున్నా నేనంటే, మన వాళ్ళు అప్పుడప్పుడు ఎట్లయితుందంటే, ఇప్పుడు మనం మంచిగా చెప్పినా కూడా కొన్నిసార్లు ఏమవుతుందంటే, ఇప్పుడు సపోజ్ ఒక యూనివర్సిటీ చెప్పినా అనుకోండి, ఆ యూనివర్సిటీతో నీకు టైప్ ఉందా అని చెప్పేసి కొందరు అంటారు, లేకపోతే ఆ యూనివర్సిటీ అసలు గలీజ్గా ఉంది, బాగాలేదని కొందరు అంటారు, కొందరు ప్లేస్మెంట్లో రావు యూనివర్సిటీ గురించి ఎందుకు చెప్తున్నావు అని చెప్పేసి కొందరు అంటారు. సో ఒక్కొక్కరిది ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇది నేను రీసెర్చ్ చేసి చెప్పిన యూనివర్సిటీస్. మీరు అప్లై చేసే ముందు ఒకసారి మళ్ళీ మీరు ఓన్గా సెర్చ్ చేసుకొని ప్రొసీడ్ కండి. సో లైక్ ఇద్దరం సేఫ్ సైడ్ ఉంటామని చెప్పేసి చెప్తున్నా. సో దానికంటే ముందు మన ఛానల్లో ఎవరైనా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, ఇన్స్టా, ఫేస్బుక్, యూట్యూబ్ అనే రోజు మన ఛానల్ నేమ్ సేమ్ ఉంటుంది, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నేను ఇమీడియట్గా మన బ్యాలెట్ అప్డేట్స్ కానీ, వీసా అప్డేట్స్ కానీ, ఇట్లాంటి యూనివర్సిటీస్ ఏమైనా మంచి స్కాలర్షిప్ ఇచ్చి అడ్మిషన్ వచ్చేటి కానీ, లైక్ ఇట్లాంటి ఏ అప్డేట్స్ ఉన్నా, అబ్రాడ్ అప్డేట్స్ ఏ ఉన్నా కూడా ఇమీడియట్గా మీకు రీచ్ అయిపోతుందో రీచ్ అవుతుంది అన్నట్టు. మనకి మంచి ఫాలోవర్, లైక్ మన వ్యూవర్స్ చాలామంది మంచిగా సపోర్ట్ చేస్తారు, వ్యూస్గా ఐ మీన్ లైక్ అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తారు మంచిగా. కాకపోతే ఇంకా కొందరు సబ్స్క్రైబ్ చేయనంటారు, వ్యూస్ మంచిగానే వస్తాయి కానీ సబ్స్క్రైబర్ కౌంటే మనకు కొంచెం తక్కువ ఉంది. సో దట్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా, ఫ్యామిలీస్ వాళ్ళకి, ఐ మీన్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా యూకే ఇట్లా ప్లాన్ చేస్తుంటే వీడియో వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అయింది. సో ఇక్కడ డైరెక్ట్ టాపిక్ స్టార్ట్ చేద్దాం మనం ఇంకా. సో ఫస్ట్ టాప్ 10 ఐ మీన్ నాట్ టాప్ 10 ఆఫర్డబుల్ యూనివర్సిటీస్ అని చెప్తాను నేనైతే. ఒక 10 ఆఫర్డబుల్ యూనివర్సిటీస్ చెప్తా, ఒకవేళ మీరు అందులో ఉందో లేదో చూసుకోండి. లైక్ చెప్తా ఉంటా, ప్లస్ డిస్ప్లే పైన కూడా ఇస్తూ ఉంటా, సో దట్ మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఫస్ట్ యూనివర్సిటీ ఏంటంటే యూనివర్సిటీ ఆఫ్ కుమ్రియా. దీంట్లో యావరేజ్గా ఫీజు వచ్చేసి 30 నుంచి 15 lakhs మధ్యలో ఉంది. అంటే అన్ని కోర్సులకు ఇదే ఉంటుందని చెప్పేసి కాదు, సో యావరేజ్గా ఫీజు ఉంది. మీరు దానిలో ఒకసారి ఫిల్టర్ చేస్తే ఏమేమి కోర్సులు ఏంది అని చెప్పేసి. ఇప్పుడు నేను చెప్పే యూనివర్సిటీస్ అన్నీ మామూలుగా లైక్ మీరు ఏ కోర్స్ అయితే ఐ మీన్ ఆఫర్డబుల్ రేంజ్లో ఉంటాయి అంటే, ఎక్కువ మంది తీసుకునేవి మన వాళ్ళు ఎంఎస్సి పబ్లిక్ హెల్త్ ఒకటి తీసుకుంటారు, అది కాకుండా టూరిజం అండ్ హాస్పిటాలిటీ సైడ్ తీసుకుంటారు కొందరు, ఎంఎస్సి డేటా సైన్స్ తీసుకుంటారు కొందరు, లేకపోతే ఇంటర్నేషనల్ బిజినెస్ తీసుకుంటారు, బిజినెస్ మేనేజ్మెంట్, అట్లా ఎక్కువనైతే తీసుకునే కోర్సులు ఇవి. కొందరు కంప్యూటర్ సైన్స్, లైక్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కంప్యూటర్ సైన్స్ అటు సైడ్ వస్తూ ఉంటారు. ఎక్కువనైతే ఇవే పబ్లిక్ హెల్త్, కంప్యూటర్ సైన్స్, ఎంబీఏ, టూరిజం, హాస్పిటాలిటీ, ఎంఎస్సి డేటా సైన్స్. ఇప్పుడు నేను చెప్పే యూనివర్సిటీలలో అయితే ఇవి ఎక్కువ సెలెక్ట్ చేసుకుంటారు. సో మీ కోర్స్ ఇంకేదైనా డిఫరెంట్గా ఉంటే లైక్ మీరు దాని గురించి సెర్చ్ చేయండి. మళ్ళీ ఇందులో ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు మనకి యూనివర్సిటీ ఆఫ్ కుమ్రియా అని చెప్పినా కదా, దీంట్లో అయితే స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. సో ఇంటర్నల్
స్కాలర్షిప్ ఆఫర్డ్ వచ్చేసి ఇంటర్నల్ బ్రూజరీస్ అండ్ ఆటోమేటిక్ డిస్కౌంట్. మనం అప్లై చేసినా కూడా కొన్నిసార్లు డైరెక్ట్ అదే ఆటో అప్లై అయిపోయి చూపిస్తుంది ఎంత స్కాలర్షిప్ వస్తుంది మనకి ఏంది అని చెప్పేసి. సెకండ్ వచ్చేసి యూనివర్సిటీ ఆఫ్ బోల్టన్. ఇందులో కూడా సేమ్ 13.5 నుంచి 15 lakhs యావరేజ్ ఉన్నాయి కోర్సెస్. ఇందులో వీళ్ళు ఇచ్చే స్కాలర్షిప్ ఏంటి అంటే ఇంటర్నేషనల్ ఎక్సలెన్స్ స్కాలర్షిప్ అని చెప్పేసి ఇస్తారు. సో కొన్నిసార్లు స్కాలర్షిప్ ఎట్లా మారుతుంది అంటే మనకు ఉన్న మెరిట్ని బట్టి కూడా స్కాలర్షిప్ మారుతూ ఉంటుంది. సో అది కూడా చూసుకోవాలి మీరు. దాని తర్వాత థర్డ్ వచ్చేసి యూనివర్సిటీ ఆఫ్ చెస్టర్. ఇందులో 14 నుంచి 15.3 lakhs ఉంది యావరేజ్గా. నేను కొన్ని కోర్సులు చెప్పినా కదా ఇందాక, ఆ కోర్సెస్ కొన్ని ఇంకా ఎక్స్ట్రా కోర్సెస్ కూడా ఉన్నాయి. ఒకవేళ మీరు వాళ్ళ వెబ్సైట్ ఓపెన్ చేసి చూసినా కూడా మీకు అన్ని కోర్సెస్ తెలిస్తే ఏమేమి ఉంటాయి ఏంటి అని చెప్పేసి. నేను జనరల్గా వచ్చే కోర్సెస్ చూసిన మన వాళ్ళు చాలామంది వచ్చే కోర్సెస్ ఉంటాయి కదా ఇప్పుడు నేను చెప్పినట్టు, ఈ కోర్సెస్ మీద వచ్చే వాళ్ళకి చూసిన ఫీ స్ట్రక్చర్ ఏంది అనేది. సో దీంట్లో మనకి ఇచ్చే స్కాలర్షిప్ మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్ అని చెప్పేసి ఇస్తారు. ఇది కూడా ఆటో అప్లై అయిపోతుంది. దీని తర్వాత యూనివర్సిటీ ఆఫ్ బెడ్ఫోర్డ్షైర్. దీనిలో కూడా సేమ్ 13 నుంచి 15 lakhs మధ్యలో ఉంది ఫీజు. దీంట్లో వీళ్ళు ఇచ్చే స్కాలర్షిప్ పోస్ట్ గ్రాడ్ బ్రూసరీస్ అండ్ మెరిట్ అవార్డ్స్ అప్ టు 3,000 pounds వరకు ఉంది. అంటే అరౌండ్ 3 lakhs చేంజ్ అవుతుంది మనకి. 3 lakhs 10, 20, 30, 3 lakhs అనుకోండి రౌండ్ ఫిగర్ అట్లా అయిపోతుంది. దాని తర్వాత లీడ్స్ బెకెట్ యూనివర్సిటీ అని ఉంది. సో దీంట్లో కొంచెం ఫీజు ఎక్కువ ఉంది మనకు. 16 నుంచి 17.3 lakhs ఉంది. సో ఇది ఒకసారి చూసుకోండి మరి. కాకపోతే నా స్కాలర్షిప్ కూడా ఉంది మరి, గ్లోబల్ స్కాలర్షిప్ అని చెప్పేసి మళ్ళీ 2,500. సో మనకు 16 lakhs 17 lakhs అనుకున్నా 2,500 పోతే మళ్ళీ ఒక 14 lakhs అట్లా పడుతుంది. ఒకసారి చూసుకోండి. అది కూడా మీ మెరిట్ని బట్టి మీ కోర్సుని బట్టి కొన్నిసార్లు చేంజ్ అవుతూ ఉంటాయి. ఒకసారి మీరు ఎందుకైనా మంచి క్రాస్ చెక్ చేసుకుంటే బెటర్. దాని తర్వాత యూనివర్సిటీ ఆఫ్ సడర్లాండ్ అని ఉంది. సండర్లాండ్. దీంట్లో కూడా ఫీ కొంచెం ఎక్కువనే ఉంది. 17 to 80 lakhs ఉంది. కాకపోతే దీనిలో మన స్కాలర్షిప్ పోను మళ్ళీ సేమ్ ఆడికే మ్యాచ్ అవుతుంది. గ్లోబల్ లీడర్స్ అని చెప్పేసి స్కాలర్షిప్ వస్తుంది 4,500 ప్లస్ ఇంటర్నేషనల్ స్కాలర్షిప్ 900 వస్తుంది. సో మనకి ఏది ఎలిజిబుల్ అయితే అది ఓను, మిగతా ఫీజు మనం కట్టాల్సి ఉంటుంది. అదొకటి చూసుకోండి. ఈ యూనివర్సిటీ దేనికంటే గుడ్ ఫర్ డేటా సైన్స్ అండ్ హెల్త్ సెక్టర్లో వచ్చే వాళ్ళు ఉంటారు కదా కొందరు కోర్సెస్ తీసుకోవడానికి. సో వాళ్ళకి బెటర్గానే ఉంది. ఇంకోటి టీసైడ్ యూనివర్సిటీ. ఇలా మన వాళ్ళు బొచ్చడం మంది ఉంటారు. మన వాళ్ళే వస్తూ ఉంటారు ఏడికి పోయినా, ఇలా కలుస్తూ ఉంటారు ఏడికి పోయినా, చాలామంది ఉంటారు. దీంట్లో యావరేజ్ ఫీ వచ్చేసి 15.5 to 16.3 lakhs ఉంది. సో అది కూడా మళ్ళీ నేను దగ్గర చెప్పినట్టు కోర్సును బట్టి చూసుకోవాలి. ఇందులో మనకు వచ్చిన స్కాలర్షిప్స్ ఏంటి, వైస్ ఛాన్సలర్స్ ఉమెన్ ఇన్ స్టెమ్ అండ్ కామన్వెల్త్ గ్రేట్, ఈ టైప్ ఆఫ్ స్కాలర్షిప్స్ ఇస్తారు వీళ్ళు. దీని తర్వాత యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్ లండన్. దీంట్లో కూడా 14 నుండి 15 lakhs మధ్యలో ఉంది. ఇందులో కూడా మన వాళ్ళు ఉన్నారు కొందరు, లైక్ మన ఫాలోవర్స్ కూడా వచ్చారు కొందరు ఈ యూనివర్సిటీలో ఉన్నారు. 14 నుంచి 15 lakhs యావరేజ్ ఫీజు ఉంది దీనికి. ఇందులో మనకు వచ్చే స్కాలర్షిప్ మల్టిపుల్ ఫ్యాకల్టీ బేస్డ్ అవార్డ్స్ అప్ టు 3,000, మ్యాక్సిమం 3,000 pounds వరకు వస్తుంది స్కాలర్షిప్. సో మనకి లైక్ మ్యాక్సిమం లిమిట్ అయితే అది మనం ఎంత ఎలిజిబుల్ అవుతాం అనేది అప్లై చేసేటప్పుడు తెలిసిపోతుంది. ఇది దేనికి ఎక్కువ ఫేమస్ ఉంది అంటే స్ట్రాంగ్ ఇన్ మ్యూజిక్, హాస్పిటాలిటీ, లా. ఈ 3 కోర్సెస్కి, మ్యూజిక్ కోర్సెస్, హాస్పిటాలిటీ అండ్ లా, ముగ్గురికి ఈ 3 సెక్టర్లలో ఎక్కువ లైక్ స్ట్రాంగ్ ఉంది యూనివర్సిటీ అని చెప్పేసి నేను రీసెర్చ్ చేసిన ప్రకారం తెలిసింది నాకు. ఇంకొకటి యార్క్ సెయింట్ జాన్ యూనివర్సిటీ. ఇది యార్క్లో ఉంటుంది అనుకుంటా నాకు తెలిసి. సో దీనికి 13 నుంచి 13.5 lakhs ఉంది యావరేజ్గా ఫీ వచ్చేసి. వీళ్ళు ఇచ్చే స్కాలర్షిప్ ఏముంది అంటే ఎర్లీ పేమెంట్ డిస్కౌంట్, లిమిటెడ్ మెరిట్ స్కాలర్షిప్స్. లిమిటెడ్ మెరిట్ అంటే ఇప్పుడు కొందరు లైక్ అప్లికేషన్ స్టార్ట్ కాగానే ఇమీడియట్గా అప్లికేషన్ చేస్తారు కొందరు, లైక్ ఫస్ట్ కమ్ ఫస్ట్ బేస్ సర్వ్ అంటాం కదా. సో అట్లా అన్నట్టు ఎవరైతే ఫస్ట్ అప్లై చేసుకుంటారో లైక్ మంచి మెరిట్ ఉండి వాళ్ళకి ఇస్తారన్నట్టు, మెరిట్ ఉన్న వాళ్ళకి లిమిటెడ్ మెరిట్ స్కాలర్షిప్స్. ఇది ఓకే. దీని తర్వాత గ్లాస్గో కలాండోనియన్ యూనివర్సిటీ అట, ఇది గ్లాస్గో యూనివర్సిటీ. సో దీనిలో ఫీజు వచ్చేసి సేమ్ 14 నుంచి 15 lakhs ఉంది. లాయల్టీ స్కాలర్షిప్స్ 2,000 నుంచి 3,000 pounds ఫర్ కంటిన్యూయింగ్ స్టూడెంట్స్. లాయల్టీ స్కాలర్షిప్స్ అని వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇది స్కాట్లాండ్కి వస్తుంది. ఇప్పటిదాకా నేను చెప్పిన ఇంగ్లాండ్ యూనివర్సిటీస్ కదా, ఇది స్కాట్లాండ్కి వస్తుంది. అంటే మన వాళ్ళు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, స్కాట్లాండ్లో చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. గ్లాస్గో, స్కాట్లాండ్, ఎడిన్బరా ఈ ఏరియాలో చాలామంది ఉన్నారు. ఇది స్కాట్లాండ్ బేస్డ్ బిజినెస్ అండ్ పబ్లిక్ హెల్త్కి ఎక్కువ లైక్ చాలామంది వస్తారు అన్నట్టు. పబ్లిక్ హెల్త్ కోర్సెస్కి, బిజినెస్ మేనేజ్మెంట్, ఎంఎస్సీ ఇట్లా చేస్తారు కదా, సో ఆ కోర్సెస్కి. ఇది నేను
చెక్ చేసింది 10 యూనివర్సిటీస్ స్కాలర్షిప్స్ ప్రొవైడ్ చేసేటి. ఇవి కాకుండా ఇంకా మిగతా వాళ్ళు చేయరా అంటే మిగతా యూనివర్సిటీస్ కూడా చేస్తాయి. కాకపోతే కొంచెం ఫీజు ఎక్కువ ఉంది అని చెప్పేసి నేను వాటిని ఫిల్టర్ చేయలేదన్నట్టు. ఐ మీన్ వాటిని ఇందులో యాడ్ చేయలేదన్నట్టు. ఒకవేళ లైక్ ఇవి కాకుండా మీకు ఏమన్నా ఇంకా వేరే యూనివర్సిటీస్ ఉన్నా కూడా వాళ్ళ వెబ్సైట్స్లోకి వెళ్ళి డైరెక్ట్ సెర్చ్ చేసినా కూడా మీకు తెలిసిపోతుంది ఏంది అని చెప్పేసి. మ్యాక్సిమం ఇస్తారు. సో అట్లాంటి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుంటే మనకు కూడా ఫీజు తక్కువ అవుతుంది. సో దట్ వచ్చినా కూడా మళ్ళీ ఈ ఫీ రీపేమెంట్కి ఇదంతా కొంచెం మనకు ఫ్రీ ఉంటుందని చెప్పేసి నేను ఎక్కువ చూస్తున్నాను. ఇందులో మనకు ఇంకొకటి ఏంటి అంటే పబ్లిక్ యూనివర్సిటీస్, ప్రైవేట్ యూనివర్సిటీస్ అని రెండు ఉంటాయి. అది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి మీరు. ఎక్కువ మట్టుకు మీకు ఒకవేళ కుదిరితే పబ్లిక్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో దట్ మనకి ఫీ స్ట్రక్చర్ వైజ్గా తర్వాత మీరు వచ్చినాకైనా లైక్ అన్ని రకాలుగా పబ్లిక్ యూనివర్సిటీ బాగుంటుంది. ఒకసారి మ్యాక్సిమం దానికి ట్రై చేయండి. ఒకవేళ లేదు కుదరతలేదు అనుకుంటే ఈ యూనివర్సిటీస్ అయినా బాగానే ఉంటాయి. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇంక ఇందులో కమెంట్ చేయండి. లేదంటే ఇంకేమన్నా వేరే ఇన్ఫర్మేషన్తో మనకి ఏమైనా వీడియో మీకు ఏమైనా వీడియో కావాలన్నా కూడా కింద కమెంట్ చేయండి. దాని మీద మనం కొంచెం మళ్ళీ డేటా కలెక్ట్ చేసి చేద్దాం. నేను ఇందాక చెప్పినట్టు మళ్ళీ చెప్తాను, ఇది నేను కలెక్ట్ చేసుకున్న డేటా. సో దట్ ఎంతగాని మళ్ళీ దీని మీద మనం డిబేట్లు పెట్టి ఇదంతా కథ వద్దు పంచాయతీ. ఓకేనా? ఒకవేళ మీరు అప్లై చేసే ముందు మళ్ళీ మీరు ప్రాపర్గా చెక్ చేసుకొని, అంటే మీకు ఒక రఫ్ ఐడియా ఇస్తున్నాను. ఒకవేళ మీరు యూనివర్సిటీ మీరు ఒకవేళ ఇప్పుడు నేను చెప్పిన యూనివర్సిటీలు మీరు ఉన్నాయనుకోండి, మీకు ఒక ఐడియా ఉంటుంది కదా బేసిక్. ఇందాక చెప్పినట్టు నేను అసలు ఇలా స్కాలర్షిప్ వస్తుందా లేదా అని చెప్పేసి దాని గురించి అని చెప్పేసి ఐడియా గురించి చెప్పినా మీకు. మీ ఫ్రెండ్స్ ఎవరన్నా అబ్రాడ్ ప్లాన్ చేస్తున్నా కూడా ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. అట్లీస్ట్ వాళ్ళకన్నా హెల్ప్ఫుల్ అయింది. థ్యాంక్ యూ.